Assalamualaikum. Good morning. Day 2 of our video. మీరు డే 1 చూడకపోయింటే తప్పకుండా ఆ వీడియో చూడండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది ఇక్కడ కార్డ్ వేస్తుంది. అండ్ మార్నింగ్ టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అయితే అయింది. అందరూ అన్నోళ్ళు లేసేసి వ్యూ పాయింట్ చూడడానికి ఇది పోయారు. నేను డ్రైవింగ్ చేయాలి కాబట్టి నేను బాగా పడుకున్నా. జస్ట్ చల్లనీళ్ళతో కడుక్కొని వచ్చినా. చల్లనీళ్ళతో కడుక్కొని వచ్చినా. ముఖం కడుక్కొని వచ్చినా. I think కడుక్కొని వచ్చిన అంటే ముఖం కడుక్కొని వచ్చిన. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సూర్యుడు బాగా పైన ఉన్నాడు. ఇంకా బ్యాడ్ న్యూస్ మీ అందరికి తెలిసినట్టు మనం దాదాపు ఆ ట్రిప్ అయితే క్యాన్సిల్ అయింది. నిన్న మనం ఇంటి దగ్గర బయలుదేరిందే దాదాపు పోవడానికి, కానీ దారిలో వచ్చాక అన్నకి ఏమైందో ఏమో కానీ బట్ అన్న సడన్ గా వచ్చి అక్కడ వద్దు హార్సిల్స్ వెళ్ళిపోదాము, నైట్ స్టే చేసి పొద్దున్న ఇంటికి బయలుదేరుతాం అన్నారు. బట్ రిటర్న్ పోయేటప్పుడు అట్టని ఏం ఫన్ ఎక్సైట్మెంట్ అది ఎంత ఉండదు అనుకోకండి. పోయేటప్పుడు గురంకొండ ఫోర్ట్ కూడా చూద్దాం. సమస్తని వీళ్ళు చెప్తే వినట్టు నమ్మట్లే నాకు. అసలు నేనేం చెప్పాలా పోయిలోకి, అసలు పోవట్లే అంటే పోవట్లే. మీకు సర్ప్రైజ్ న్యూస్ గుడ్ న్యూస్ కరెంట్ చెప్తా అని చెప్పినా కదా. నిన్నంతా కొంచెం సాటిస్ఫైడ్గా దాదాపాడు అయితే పోతున్నాం. ఇక్కడి నుంచి డైరెక్ట్గా దాదాపాడు పోయేదానికి ఈవినింగ్ అవుతుంది. మనం ఈ కొండపైన కింద దిగేసి మేము నాస్టా చేసి డైరెక్ట్ ఇంకా డ్రైవ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ మళ్ళీ ఈవినింగ్ జాగన్న చూడు వదిన కోసం ఫోటో తీసుకొని పంపుతాను. చేసుకోండి, వెళ్ళిపోదాం. మీకు అన్న కూడా ఫోన్ చేసిండు. టాటా బాయ్. అందరూ ప్యాక్ చేసుకున్నారు. నా కెమెరా బ్యాగు బట్టలన్నీ లోపల ఉన్నాయి. ఇంకా బయలుదేరడమే. సో బాయ్ బాయ్ హార్ట్ చేసి అందరూ బాయ్ చెప్పండి. బాయ్. నా ఫ్లైట్ మా పారి హాయ్ బోలారే. అబ్బా నిన్న అయితే నేను అసలు మా డిప్రెషన్ అయితే వెళ్ళిపోయాను. నేను లాస్ట్గా అనుకుంది జరుగుతుంది. ఫైనల్లీ వెళ్తున్నాం టు దాదా పహాడ్. లెట్స్ గెట్ ఇన్ ద కార్. ఓ उतरा दे रहा టైం వచ్చేసి 7:30 సంథింగ్ అట్లా అయింది. అండ్ కొండ అయితే దిగేసినాము. షార్ట్స్ ఎట్లా ఉన్నాయో కింద కామెంట్స్లో చెప్పండి. ఎవరు టిఫిన్ చేయలేదు. ఫస్ట్ ముందర మదనపల్లి దగ్గర మధ్యలో ఏమైనా దొరికితే ఫస్ట్ టిఫిన్ అయితే చేస్తాం. హార్సిల్ చేస్తే బాగా ఎంజాయ్ చేసినాం. ఒక్కసారి ఒక ట్రిప్లో రెండు ఏమంటారు 2 లొకేషన్స్ మనం కవర్ చేసినట్టు ఉంది. ఇడ్లీ ఒక 5 సెకండ్లలో వాంచి పడేసిన ఇడ్లీ అక్క ఏముందిలే మొత్తం 10. అబ్బా యూట్యూబ్ కదా అవులైదే. అవులై అంటేనే యూట్యూబ్ అంటేనే అవులై. అందరు ఆటగాళ్ళే దడదడా కదా. क्या इडली कैसी है मैं सरपंच है? अब्बा अब्बा क्या हल्ला था? सही में क्या रे फैजू इडली कैसा है? छोड़ो దండిగా తింటాడు మావాడు. మళ్ళా సందన సందన అంటాడు. వీడు సచ్చేది వేసేసాడు బాగా వేసేసి. సో మా ఆంధ్రాలో రోడ్ చూడండి ఎట్టుందో. కర్ణాటక బార్డర్ చూడండి అసలు. తార్ రోడ్ వేసి ఎట్టుంది. వెల్కమ్ టు కర్ణాటక స్టేట్ అండి. ఇంకో ట్విస్ట్ వచ్చింది మన స్టోరీలో. ఏంటంటే నా ల్యాప్టాప్ బ్యాగ్ వచ్చేసి నేను హార్సిల్స్ లోనే మర్చిపోయినా.
ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు, ఇలా పెట్టాలి. ఇది స్టంట్. బట్ ఆడ ఫోన్ చేసి ఆడ నా బ్యాగ్ ఉంది తీసి పెట్టుపోయి అని చెప్పినా. చూద్దాం, ఎవరైనా ఇప్పుడు దొరికినారు మా వాళ్ళు. పోతారంటే పోయి తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. నేను రిటర్న్ వచ్చేటప్పుడు వేరే వాళ్ళు పంపించి తెప్పించుకుంటా. ఎవరు లేరంటే నేను నా ఫ్రెండ్స్ కలిసి బైక్లో ట్రిప్ వేస్తాం హార్స్లీ హిల్స్కి. ట్విస్టుల మీద ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తానే మాకు. ఏమో నేను చేసిన స్టంట్కి ఒక లైక్ ఇచ్చుకోండి. బ్యాగ్ దొరికిందా లేదో అసలు, అది ఫస్ట్ మ్యాటరు. వాడేమైనా ఎత్తేసినాడు లోపల, అది ఒకటి పంచాయతీ. వీడియో చూస్తానండి, తెలుస్తుంది మీకే. థ్యాంక్ఫుల్ చేసినాం మేము. షెల్ సెలెక్ట్ వెరీ నైస్. A few inches later. అందరికి ఖుష్ఖబరి ఏంటంటే ల్యాప్టాప్ మా హాస్టల్స్ మర్చిపోయినా చెప్పినా కదా. ఇన్స్టాలో నేను ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తా చూడండి. అట్లా మన కమలాపురం నుంచి అర్జున్ అని ఉన్నాడు, అతను బ్రో కాంటాక్ట్ అయినాడు. అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారంట అంగల్లో. సో ఫోన్ చేసి ఇంకా వాళ్ళు పంపించి అక్కడ మన ల్యాప్టాప్ బ్యాగ్ అయితే రిట్రీవ్ చేసుకున్నాం సక్సెస్ఫుల్లీ. ఏం భయంలే. ఇంకా 2 days తర్వాత రిటర్న్ అయినప్పుడు మనము బ్యాగ్ అయితే తెచ్చుకుంటాము. ఈ దారి వస్తాం. సో అప్పుడు విల్ గెట్ బ్యాగ్. సో అర్జున్ థ్యాంక్ యూ. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ ఎక్కడ స్టాప్ చేయకుండా డైరెక్ట్ లంచ్ వచ్చేసి దగ్గర అడ్యార్ భవన్ ఉంది, అక్కడ వెళ్ళి స్టాప్ అయితే అక్కడ ఉంది. మనకు నెక్స్ట్ మ్యాప్స్లో అంతా ఒకరు ఫాలో చేసుకుంటారా మేము. చూద్దాం. అండ్ ఇంకొకటి బ్యాడ్ న్యూస్, ఇంకో ట్విస్ట్ ఏంటంటే పైన దాదాపాడులో రూమ్స్ ఉంటాయి కదా. నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తే దాదాపాడులో పైన రూమ్స్ ఉంటాయి పర్ డే 500. అవి అన్నీ ఫుల్ అయిపోయినాయంట. ప్రస్తుతానికి ఉండేది అయితే రిసార్ట్ ఉంది కింద, ఒక 3 kilometers దూరం కిందికి ఉంటుంది. సో అక్కడ మాత్రమే ఉన్నాయంట. అబ్బా స్టంటు. సో ప్రస్తుతానికి రూమ్ వచ్చేసి మనకు రిసార్ట్లో ఉన్నాయి, పైన లేవంట. సో అట్లా అన్నమాట. ఇంకా 2 rooms బుక్ చేశారు అండ్ ఒక పెద్ద హాల్. సో అక్కడే ఉంటాం. ఇంకా చాలా బాగుంటాయి రిసార్ట్లో అయితే. One eternity later. హైవే రీచ్ అయిపోయినాం గ్యాంగ్. ఇంకా బండి రోడ్డు మీద పెట్టాను అసలు, నేను గాల్లో పోతా ఉంటుంది. ఇంకా హైవే మీద గేర్ వేసి తోలుతా బండి. బాబా ఓకే, నోబడీ ఈస్ కమింగ్, సేఫ్. హైవే మీద ఎక్కేసినాం. రోడ్డు దొరికిందని ఎక్కిస్తున్నారు స్పీడ్ ఒక్కొక్కరు. ఇప్పుడు నా స్పీడ్ వచ్చేసి 135 ఉంది. ఇంకా వాళ్ళకి మెయింటైన్ చేసుకుంటా పోతాను నేను కూడా అంతే. ఇంకా మెయింటైన్ చేసుకుంటా పోవాలి అందరం. మన బెంగళూరు హైవేది ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది. ఓకే ఇట్స్ ఓపెన్. ఓకే టోల్ గేట్ ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయలేదంట, ఇంకా ఓపెన్ కాలేదు. ఇక్కడ లేదా శాటిలైట్ ఏమో, ఈ శాటిలైట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు ఇదేమో శాటిలైట్ డైరెక్ట్ కట్ అయిపోతుంది అనమాట. కట్ కాకపోతే మనకు బిల్ వస్తుంది, అది కట్టుకోవాలి మళ్ళీ. ఎందుకంటే ఈ కొత్త బండి కాబట్టి దీనికి నెంబర్ ప్లేట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 120, 140 పైన వేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు డ్రైవ్ చేసానా. Many months later. అది ऊपर 160. గాడి ఎంత తోలే అంటే 160 తోలే అంటనా. ఇంకా నై కొత్త బండి అంటే 4 గాళ్ళు ఉన్నాయి, దానికి ఇంజిన్ ఉంది, తొక్కి పడేయాలి, అది మ్యాటరు. అడ్యార్ భవన్కి వచ్చినాం, A2Bకి వచ్చినాం. చూడండి ఆనంద్ భవన్, A2B ఆనంద్ భవన్. నూడితే హాయిలు. ఇంకోటి ఏంటంటే అక్కడ బర్గర్ కింగ్ ఉంది, ఇంకా లేదు బర్గర్ కింగ్. ఈ పిల్ల బ్యాచ్ లేకపోతే నేను ఒక్కరిని పోయి తినేసి వచ్చాను. వీళ్ళకి పిలుచుకొని పోతే నా కెమెరాలు నా ఫోన్లు అమ్ముకోవాలా. हल्लू कर नहीं, हल्लू करो देख कर हल्लू करो. अरे नहीं तू आता नहीं सही आता नहीं आता हूँ ए सीरियस नहीं क्या ही ले देखता ले पब्लिक అల్లరు మంచి అమ్మ. ఏందో చేస్తాడు, ఆడ పడితే ఆడ ఏళ్ళు పెడతాడు మంచి. ఆడుంటే చలికి వీటి నుంచి తట్టుకోలేకపోతా, ఆడు ఏళ్ళు పెడతా. ఆనంద భవన్లో కూర్చున్నా. ఇంకా మన మీల్స్ సౌత్ ఇండియా మీల్స్ అది. సో ఇంకా నేను ఇదంతా ప్లేట్ ఫినిష్ చేసి వచ్చేస్తా.
चेती 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 हाथ ले जा तेरे प्लेट में खा जा चल बर्गर किंग कैफे बाय बर्गर किंग నాలుగు బర్గర్లు రండి 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 అంటే రండి దాని తెలుగు రండి అంటానా రండి అంటే నాకు మనుషుల బుద్ధులు అంటే తెలుసు దరిద్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి అది నోరే ట్రైన్ काफी विधान से पहले इंडिया में से గ్యాంగ్ బాగా ధూమ్ తోలంటూ తోలి ఫైనల్గా చిక్మంగళూరులో ఎంటర్ అయిపోయినాం. ఇంకా ఎగ్జాక్ట్లీ వితిన్ 20 minutes ఆర్ 30 minutes ఇంకా మనము మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోతాం. ఇంకా అసలు ఎట్ట తోలనా అంటే నా పక్కన కూర్చుంటే మీరు ట్యాంపర్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది అట్ట తోలనా, ట్యాంపర్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది అట్ట తోలనా. ఇంకా మా ముందర కొండలు కనబడుతున్నాయా, ఆ ముందర కొండలు కనబడుతున్నాయి, అవే దాదా పహాడ్, దట్ ఈజ్ ఇట్. అదే కొండలు, కొండలకి ఆనుకొని క్లౌడ్స్ ఉన్నాయి. అబ్బా మేఘాలు క్రేజీ అంటే క్రేజీ అసలు. మన ఇండియాలో కాఫీ ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడే చిక్కమగళూరు నుంచి. దాదా మీర్ ఖాన్ అందరూ స్వామివారు ఉన్నారు కదా, ఆయనే తెచ్చింది అరబ్ నుంచి. వచ్చేసాం, అదే చెక్ పోస్ట్ దేర్ చూడండి. బాబా 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 ఇంకా ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే చెక్ పోస్ట్. ఓకే అండి, ఇంకా మనం ఎంటర్ అవుతున్నాం చెక్ పోస్ట్లో. చెక్ పోస్ట్ దగ్గర పోయేటప్పుడు 20 రూపాయలు పాస్ అయితే తీసుకుంటారు వాళ్ళు. 5 రూపాయలు తీసుకొని ఇంకా మీరు లోపల వెళ్ళిపోయి యూ క్యాన్ ఎంజాయ్, హ్యావ్ ఫన్. ఇంకోటి మ్యాటర్ ఏంటంటే నేను కొంచెం కార్ షిఫ్ట్ అయిపోతా, ఎందుకంటే మీకోసం మంచి మంచి విజువల్స్ చూపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాంగ్ ఇంకా మన కార్ షిఫ్ట్ అయిపోయినాము. ఆ కార్లో నేను డ్రైవ్ చేశాను అనుకోండి, నేను వ్యూ ఎంజాయ్ చేయలేను, ప్లస్ నేను డ్రైవింగ్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఏమంటారు, నేచర్తో కలిసిమెలిసి ఏమంటారు దాంట్లో మింగిల్ అయ్యే ఛాన్స్ మిస్ అయిపోతాను. మీరందరూ వచ్చి ఈడ దడదడా కాయించుకోవచ్చు ఒక్కొక్కరు. అర్థమైందిరా? ఏ అర్థమైంది బాబా.